బాలాజీ నగర్ పంచాయతీ నుండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పాయం స్వాతి ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పులిసైదులు కోరారు. బాలాజీ నగర్ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి స్వాతితో పాటు పోటీ చేస్తున్న వార్డు సభ్యులతో కలిసి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది అని, స్థానికంగా స్వాతిని గెలిపిస్తే అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వ సహాయ సహకారాలతో మన పంచాయతీ మరింత అభివృద్ధి జరుగుతుంది అని తెలిపారు. కార్యక్రమంలో 4వ వార్డు అభ్యర్థి తుర్కా విజయ్, 7వ వంగూరి నాగమ్మ, 8వ ఈశ్వరమ్మ, 9వ పొడుగు విజయ మరియు పూజారి బాబు, నిర్మల, రాజేశ్వరి కుమారి తదితరులు పాల్గొన్నారు. చెప్పే గౌను గుర్తుకు ఓటేయాలి. ఉంగరం గుర్తు పాయ స్వాతి గారిది, బాలాజీ నగర్ సర్పంచి. ఉంగరం గుర్తు 8వ వార్డు ఈశ్వరమ్మ గారి గుర్తు, గౌను గుర్తు. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే పాయం స్వాతి గారి ఉంగరం గుర్తుకే, బాలాజీ నగర్ సర్పంచ్ పాయం స్వాతి ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. జై కాంగ్రెస్. కనకయ్య గారి నాయకత్వం. కనకయ్య గారి ఉంగరం, ఉంగరం ఒకటి, గౌన్ గుర్తు ఒకటి మర్చిపోదు. మాజీ కౌన్సిలర్ ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే బాలాజీ నగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంగరం గుర్తుకే, పాయం స్వాతి గారి ఉంగరం గుర్తుకే, గౌను గుర్తుకే పాయం స్వాతి గారి ఉంగరం గుర్తుకే, బాలాజీ నగర్ సర్పంచ్ పాయం స్వాతి గారి ఉంగరం గుర్తుకే, బాలాజీ నగర్ సర్పంచ్ అభ్యర్థి పాయం స్వాతి గారి ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కనకయ్య గారి నాయకత్వం, కనకయ్య గారి నాయకత్వం. జై కాంగ్రెస్. సర్పంచ్ అభ్యర్థి పాయం స్వాతి గారి ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే పాయం స్వాతి గారి ఉంగరం గుర్తుకే, 9వ వార్డు గౌను గుర్తుకే, 9వ వార్డు ఈశ్వరమ్మ గారి గౌను గుర్తుకే, నాగమ్మ గారి స్టవ్ గుర్తుకే, నాగమ్మ గారి స్టవ్ గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. కనకయ్య గారి నాయకత్వం, కనకయ్య గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. పార్టీ తరఫున 12 వార్డు వాళ్ళు నిలబడ్డ అభ్యర్థుల్ని మన యొక్క బాలాజీ నగర్ పంచాయతీ తరఫున 12 వార్డులు నిలబడ్డ కాంగ్రెస్ అభ్యర్థులు అందరినీ గెలిపియాలని చెప్పి మన హైకమాండ్ కోరం కనకయ్య గారి ద్వారా నిలబడటం జరిగింది. కాబట్టి మన యొక్క సంజయ్ నగర్ బాలాజీ నగర్ పంచాయతీ సభ్యులందరూ పాయం స్వాతి గారికి ఈ ఉన్న 12 మంది వార్డు నెంబర్లకి ఓటేసి గెలిపియాలని చెప్పి నా మనవి. రెండోది, కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లా ఈ యొక్క కాంగ్రెస్ మళ్ళీ పువ్వు చెల్లుపో, కాంగ్రెస్ గెలుపారనే మళ్ళీ పువ్వు చెల్లుపో, మళ్ళీ పువ్వు చెల్లుపో, మళ్ళీ పువ్వు చెల్లుపో, మళ్ళీ పువ్వు చెల్లుపో, మళ్ళీ పువ్వు చెల్లుపో. మన బాలాజీ నగర్ సర్పంచ్ మరి పాయం స్వాతి గారు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు. మరి వారి గుర్తు ఉంగరం గుర్తు. మరి మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి మహిళలకే ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. అదేవిధంగా 6 గ్యారంటీలో భాగంగా అందరికీ తెలియంది కాదు, మరి ఈనాడు మరి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, మరి ఆరోగ్యశ్రీ 10 లక్షలు, మరి అట్లాగే ఈరోజు జరుగుతున్నటువంటి ప్రచారంలో భాగంగా మరి బాలాజీ నగరు
అజాత్ నగరు, సంజయ్ నగర్లో మరి ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈరోజు పాయం స్వాతి గారిని ఉంగరం గుర్తుకోటి ఓటు వేసి గెలిపించాలని ఈరోజు ఇంటింటికి అందరు తిరగటం జరుగుతుంది. మీరందరూ కూడా ఒకటే గమనించాలి, ఏదైతే మన గ్రామ పంచాయతీలో మన సర్పంచ్ అభ్యర్థి పాయం స్వాతి గారిని గెలిపించుకున్నట్టయితే మన సమస్యలన్నీ కూడా మనం పరిష్కరించుకోవచ్చు. మీ అందరికీ తెలియంది కాదు, మనకి చాలా సమస్యలు ఉన్నాయి. ఇవాళ చూడబోతే రోడ్లు కానీ మరి సైడ్ డ్రైనేజ్ కానీ మరి చాలా వరకు ఈనాడు మరి ఇందిరమ్మ ఇండ్లు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొన్న 40 ఇండ్లు ఇప్పించడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏనాడు కూడా ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కోరం కనకయ్య గారి నాయకత్వంలో మొన్నటికి మొన్న మేము 2 సంవత్సరాల కాలం గడుస్తుంది. మరి ఈ విధంగా 40 ఇండ్లు ఇప్పించడం జరిగింది. అందరికి కూడా రేషన్ కార్డులు, మరి మీ అందరికీ తెలియదు కాదు, ఇలా అందరూ కూడా ఫ్రీ కరెంటు 200 యూనిట్లు కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ఇలా మీ అందరికీ తెలియదు కాదు, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇలా సన్నబియ్యం తింటారు ప్రజలు. చాలా సంతోషం, అందరూ కూడా గౌరవిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సన్న బియ్యం వచ్చినాయి, అందరికి తినడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మొన్న రేషన్ గత ప్రభుత్వంలో మరి దొడ్డు బియ్యం ఇచ్చి తుప్పుపట్టిన బియ్యం ఇచ్చి అవి ఎవరు తినకుండా రేషన్ కార్డులే అమ్ముకున్న పరిస్థితి కూడా మనందరం కళ్ళారా చూసిన పరిస్థితి. ఇలా ఆ పరిస్థితి లేదు, ఎవరు అమ్ముకునే పరిస్థితి లేదు, దళారులు కొనే పరిస్థితి లేదు. ఇలా అందరూ కూడా చక్కగా రేషన్ షాపుల దగ్గర బియ్యం తెచ్చుకొని సన్న బియ్యం తింటారు. కాబట్టి మీరందరూ ఒకటే గమనించాలి, ఏది ఏమైనా మన సమస్యలు మనం పరిహరించుకోవచ్చు. కాబట్టి మన ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం, మనకు ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు ఉన్నారు. కాబట్టి మనం పాయం స్వాతి గారిని గెలిపించుకున్నట్టయితే మన సమస్యలు, మన పంచాయతీలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవచ్చు. మీరందరూ కూడా ఉంగరం గుర్తుపై ఓటు వేసి పాయం స్వాతి గారిని గెలిపించాలి. అదేవిధంగా గౌను గుర్తు ఈశ్వరమ్మ గారి గుర్తు, గౌను గుర్తు 8వ వార్డు, 9వ వార్డు విజయ గుర్తు గ్యాస్ పొయ్యి, మరి అట్లే నాగమ్మ గారి గుర్తు కూడా 7వ వార్డు గ్యాస్ పొయ్యి గుర్తు. వీటి మీద ఉంగరం గుర్తు, సర్పంచ్ గుర్తు. ఈ గుర్తుల మీద 12 మంది వార్డు నెంబర్లు కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడరు. ఈ గుర్తుల మీద ఓటేసి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందే కోరుకుంటూ ఈ రోజు వచ్చినటువంటి ఈ ప్రచారంలో భాగంగా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ సర్పంచ్తో పాటు అందరూ కూడా ఇలా పోటీ చేస్తున్నటువంటి పాయం స్వాతి అభ్యర్థి చెల్లెమ్మతో పాటుగా అందరూ కూడా మీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పాయం స్వాతి గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నగర్ గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మేము గడప గడప ప్రచారం చేయడం జరుగుతుంది. నాకు వచ్చిన గుర్తు ఉంగరం గుర్తు. ఈ మా వార్డ్ మెంబర్స్ కానీ నన్ను కానీ అధిక మెజార్టీతో గెలిపించగలరని మన బాలాజీ నగర్ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. నేను మామూలుగా ఉండే ఒక ఇంట్లో పని చేసుకుంటూ ఉండేదాన్ని. నన్ను ఇవాళ నిలబడమని నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుకు నన్ను అడిగేపించారు పాయం స్వాతి గారు కానీ, సైదులన్నయ్య కానీ, పులి సైదులన్నయ్య కానీ, వారికి ఏ లోటు లేకోకుండా నేను ముందడిగేసి నిలబడ్డాను. నా గౌను గుర్తొచ్చింది. మీ అందరి సహాయ సహకారాలు కూడా వచ్చి ఓటేసి నన్ను గెలిపించి 8వ వార్డుని గెలిపించి, మాది పాయం స్వాతి గారి గుర్తు ఉంగరం గుర్తు, నాది 8వ వార్డులో గౌను గుర్తు. నేను ప్రజల కోసం పోరాటం చేస్తాను. చేతనైనంత సహాయాలు చేసేగలిగేంత శక్తిగా పోరాడతాను. నేను ఈ వార్డు ప్రజలకు కూడా మాట ఇచ్చి ఏదన్నా ఉంటే నేను పై ఆఫీసర్ వరకు పోయి పోరాటం చేస్తానని సైదులను పట్టుకొని ఖచ్చితంగా చేస్తాను. అభివృద్ధి చేస్తానన్న మాట ఇస్తాను.